నీలేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. విందులు చేసే నీ అందాలు నామదిలోనే చిందాలి. లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. మధురమైన ఈ మంచిరేయిని వృధా చేయకే సిగ్గులతో. మధురమైన ఈ మంచిరేయిని వృధా చేయకే సిగ్గులతో. చంద్రుని ముందర తారవలే, చంద్రుని ముందర తారవలే నా సందిట నీవే ఉండాలి. ఈ మధువంతా నీ కోసం, పెదవుల మధువే నా కోసం. విందులు చేసే నీ అందాలు నామదిలోనే చిందాలి. లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం. మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం. కన్నుల కాటుక కరగక ముందే, కన్నుల కాటుక కరగక ముందే, సిగలో పువ్వులు వాడక ముందే, సిగలో పువ్వులు వాడక ముందే. పానీయముతో పరవశమై, పానీయముతో పరవశమై నీ కౌగిటనే బంధించుకో. లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. విందులు చేసే నీ అందాలు నామదిలోనే చిందాలి. లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. కమ్మని మధువును తాకాలి. ఏమండి, ఎందుకు ఈ విషయాన్ని తీసుకుంటారు? విషనాగుల్లా కాటేస్తున్న బాధల నుంచి తప్పించుకోవడానికి. బ్రతుకు బరువైనప్పుడు మనసు తేలికపడాలంటే ఇదే మందు శాంత. ఈ మందు మనసుని బ్రతుకుని నిలపలేదు, పైగా నాశనం చేస్తుంది. ఏమండి, మీ బాధ ఏమిటో నాతో చెప్పండి. భర్త అంటే భరించేవాడంటారు, భార్యతో చెప్పుకుని ఏడ్చేవాడిని ఏమంటారు శాంత? తప్పుగా ఏమీ అంటారు, మనసున్న మనిషి అంటారు. కష్ట సుఖాలు సమానంగా పంచుకున్నప్పుడే భార్యాభర్తలు అవుతారు. అయితే విను, నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి మా నాన్నగారు పంపిస్తాన్న డబ్బు కూడా పంపించలేదు. రేపటిలోగా షుగర్ ఫ్యాక్టరీ కట్టవలసిన 60,000 కట్టకపోతే నా పరువు ప్రతిష్టలు బజారు పాలవుతాయి. నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు? నా నగలన్నీ తీసుకోండి. నీ నగల? ఇల్లాలి నగలమ్ముకోవడం కంటే తల తీసుకోవడం మంచిది. మళ్ళీ ఎప్పుడు అలాంటి మాట అనుకో. పోనీ మురళీబాబుని అడుగుతాను, ఆయన నా మాట ఎన్నడూ కాదనరు. అవును అవును శాంత,
మనమేం ధర్మంగా అడగడం లేదు, ఆపద్ధర్మంగా అడుగుతున్నాం. కలిసి రాగానే ఇచ్చేద్దాం. ఏమంటావ్? అలాగేనండి.